మన ఇంట్లో ఎక్కువ వరకు పేస్టులు కానీ ఇలా ఫెయిర్ ఎవర్స్, ఫెయిర్ అండ్ లవ్లీలు, లేదంటే ఏదన్నా క్రీమ్స్, పేస్టులు అలాంటివి ఉంటాయి కదా, అవి కాస్త కొంచెం ఉండంగానే లాస్ట్కి వచ్చిన తర్వాత మనం అలా వంకర టింకరగా పడేయడము, దాన్ని ఇంకా అయిపోయింది రావట్లేదు అని వాడే టైంలో చూసుకొని పడేయటము అలా చేస్తుంటాం కదా. కానీ కొంచెం లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ క్రీమ్లని నిలబెట్టాలి. నిలబెడితే అది కంపల్సరిగా దాంట్లో నుండి చాలా వరకు వస్తుంది క్రీమ్ అనేది, పేస్ట్. అలాగే మనం ఇప్పుడు బాడీ లోషన్ కానీ ఇలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సోప్స్ కోసం సోపు కాకుండా వాటి లిక్విడ్ వస్తుంది బాడీకి వాడుకోవడానికి. అలాంటి లిక్విడ్స్ కానీ ఏదైనా లిక్విడ్స్ ఇలా మనం క్యాప్ లాగా కొంచెం ఏదన్నా దానికి స్క్రూ లాంటిదా లేదా దానికి వచ్చేది ఏదైనా పెట్టచ్చు. ఇలా నేనైతే ఈ స్టిక్స్ పెట్టాను. ఇలా స్టిక్స్ పెడితే ఏమవుతుందంటే మనం కాస్త కొద్ది రోజులు వాడినప్పుడు అది ఎండిపోకుండా ఉంటుంది, గాలి అనేది పోయి దాంట్లోకి ఎయిర్ పోకుంటే కొంచెం ఎండిపోకుండా ఉంటుంది. ఈ బాడీ లోషన్, ఈ సోపు లిక్విడ్ బాక్సులు అయితే కంపల్సరీ ఇలా కొంచెం క్లోజ్ చేస్తే బాగుంటుంది. లేదంటే అది కొంచెం స్టార్టింగ్ గడ్డలాగా అయ్యి దాంట్లోకి వెళ్ళి ఎంత ఫ్రిడ్జ్ చేసినా బయటకు రాకుండా పోతుంది. అందుకని చూసుకొని కాస్త వాటిని, ఈ బాడీ లోషన్ అనేది అయితే వింటర్లోనే వాడతాము, మళ్ళీ తర్వాత 2 months వాడాక మళ్ళీ పక్కనే ఉండిపోతుంది. లేదంటే వాడే టైంలో అయినా ఊరు వెళ్ళినా చేసిన 10 days 1 week అలా వెళ్ళినా అది ఒక్కొక్కసారి మళ్ళీ రాదు, స్ట్రక్ అయిపోతుంది. అది లోపలంతా బాల్లాగా తయారై స్ట్రక్ అయి రాదు. అందుకని దాని గాలి అనేది పోకుండా ఈ స్టిక్ పెట్టండి, చాలా బాగా పనిచేస్తుంది. కంపల్సరీ ఈ క్రీమ్స్ ఇలాంటివి పేస్టులు ఏమున్నా ఇలా నిలబెట్టండి ఒక బాక్స్లో. కానీ పేస్టులు వేసే దాంట్లో పేస్ట్ని ఇలా నిలబెట్టినా కూడా కంపల్సరీగా దాంట్లో నుండి చాలా పేస్ట్ వస్తుందండి. మనం అయిపోయింది అనుకొని దాన్ని పడేస్తాము, టైం మీద వంకర టింకరగా పడేసిన దాన్ని ఒత్తితే మాత్రం రాదు. అందుకని ఇలా నిలబెట్టి పెడితే కంపల్సరీ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. నేను చెప్పిన చిన్న ఐడియా మీకు ఏమన్నా యూజ్ అవుతుందని పెట్టానండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.